పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో మరోసారి ఉద్రిక్తతలు మిన్నంటాయి. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పాక్ ప్రభుత్వానికి ది జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జాక్ హెచ్చరికలు జారీ చేసింది. 48 గంటల గడువును విధించింది. ఈలోగా స్పందించకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని పేర్కొంది. ఈ నెల 27న స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు పాక్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం నామినేషన్లను సైతం స్వీకరిస్తోంది. ఈ క్రమంలోనే ముజఫరాబాద్లో జేఏఏసీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. పాకిస్తాన్లో స్థిరపడిన కశ్మీరీ శరణార్థుల కోసం గతంలో 12 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. ఆ రిజర్వేషన్లను రద్దు చేయాలనేది జేఏఏసీ ప్రధాన డిమాండ్. ఈ స్థానాల వల్ల పాక్ ఆక్రమిత కశ్మీర్ రాజకీయాలపై ఇస్లామాబాద్ ప్రభావం ఎక్కువవుతోందని జేఏఏసీ వాదిస్తోంది. ఆ 12 నియోజకవర్గాల్లో 4,36,000 మంది ఓటర్లు ఉండగా పీఓకేలోని మిగతా 33 నియోజకవర్గాల్లో 33 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. స్థానికులతో పోలిస్తే శరణార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా వారికి 12 సీట్లను రిజర్వ్ చేయడాన్ని జేఏఏసీ ప్రశ్నిస్తోంది. మరోవైపు గత నెలలో పాక్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. పీఓకేలోని 12 నియోజకవర్గాల కోటాను రద్దు చేయడం కుదరదని, రాజ్యాంగపరంగా వాటికి భద్రత కల్పించాలని జూన్ 7న పాక్ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇది కూడా ఆందోళనలు చెలరేగడానికి కారణమైంది. దీంతో పాటు ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు వీలుగా నిత్యావసర వస్తువులపై రాయితీలు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, జల విద్యుత్ ప్రాజెక్టులకు గుర్తింపు తదితర 38 డిమాండ్లు నెరవేర్చాలని జేఏఏసీ కోరుతోంది. స్థానిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఈ ఆందోళనల తీవ్రత మరింత పెరిగింది. తమ నిరసనల్లో భాగం కావాలని పీఓకే ప్రజలు ప్రవాస కశ్మీరీలకు పిలుపునిచ్చింది. ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఐరాసా ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంఘాలను ఆహ్వానించింది.